బీహార్లో ఎన్డీఏ సునామీ సృష్టించింది. చారిత్రాత్మక విజయంతో విపక్షాలను ఊడ్చిపారేసింది. కానీ విని ఎరుగని ప్రభంజనంతో ల్యాండ్ స్లైడ్ కు మించిన గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేని స్థాయిలో బీహార్లో బీజేపీ కూటమి జయకేతనం అపూర్వం, అద్భుతం, అనితర సాధ్యం అనాల్సిందే. డబుల్ ఇంజిన్ సర్కార్కు ఆ రాష్ట్ర ఓటర్లు డబుల్ సెంచరీ సీట్లతో మరోసారి పట్టం కట్టారు. 200కు పైగా నియోజకవర్గాలను కైవసం చేసుకున్నారు ఎన్డీఏ అభ్యర్థులు. 2010లో 206 సీట్లు గెలిచిన ఎన్డీఏ ఇప్పుడు ఆ రికార్డు దాటేసింది. కూటమిలో పెద్దన్న స్థానాన్ని నిలబెట్టుకున్న బీజేపీ 94 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. నితీష్ పార్టీ జేడీయూ 84 సీట్లలో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 2020తో పోలిస్తే తన సీట్ షేర్ను డబుల్ చేసుకుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సూపర్ స్ట్రైక్ రేట్ను మళ్లీ నిలబెట్టుకున్నారు. 28 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ ఆర్వీ 19 సీట్లు సాధించింది. 6 స్థానాల్లో పోటీ చేసిన జితిన్ రామ్ మాంఝీ హెచ్ఏఎం 5 సీట్లు సాధించగా ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం 4 స్థానాల్లో గెలుపు అందుకోబోతున్నాయి. బీజేపీ కూటమి దెబ్బకు విపక్ష మహాగఠబంధన్ అడ్రస్ గల్లంతైంది. కమలం ప్రభంజనానికి లాంతరు ఆరిపోవడం కాదు, పగిలిపోయింది. గత ఎన్నికల్లో 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి 30 సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకోవడం అనవసరమే. బీహార్లో హస్తం పార్టీ మళ్లీ చతికిలబడింది. 61 స్థానాల్లో పోటీ చేసి పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేక బొక్కబోర్లా పడింది. ఎంఐఎం కంటే తక్కువ స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం కాంగ్రెస్ 2 సీట్లలో ఆధిక్యంలో ఉండగా ఎంఐఎం 6 స్థానాల్లో సత్తా చాటుతోంది. తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఖాతా తెరవలేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. కుల సమీకరణాలు, ఓటు బ్యాంకు లెక్కలేవు. సీమాంచల్ నుంచి మిథిలాంచల్ వరకు, మగధ్ నుంచి ఆంధ్రప్రదేశ్, తీర్హట్, భోజ్పూర్ వరకు అన్ని రీజియన్స్లో బీజేపీ కూటమి దుమ్మురేపి దంచుకొట్టింది. ముస్లిం యాదవ్ ఓట్లు అధికంగా ఉండే సీమాంచల్లోనూ ఎన్డీఏ గట్టిగా సీట్లు రాబట్టింది. కిషన్గంజ్ జిల్లాలో ఎంఐఎం ప్రభావం స్పష్టంగా కనిపించింది. బీహార్లో అధికార ఎన్డీఏ ఆధిక్యంతో జేడీయూ, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మళ్లీ నితీష్ కుమార్ సీఎం అని జేడీయూ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. బీహార్లో చారిత్రాత్మక విజయంతో ఢిల్లీలో బీజేపీ విక్టరీ వేడుకలకు సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు రానున్నారు ప్రధాని మోదీ. అపూర్వ విజయం కట్టబెట్టిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అలాగే బీహార్ బీజేపీ శ్రేణులను అభినందించనున్నారు. అయితే ఎర్రకోట వద్ద పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ పెద్ద ఎత్తున సంబరాలు చేయటం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్లో విజయదుందుబి మోగించిన బీజేపీ సంబరాలు ఎలా చేసుకోబోతోంది? అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి వెంకటేష్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఏకంగా క్లీన్ స్వీప్ దిశగా ఎన్డీఏ పయనిస్తుంది. ఇప్పటికి వచ్చినటువంటి సమాచారం మేరకు 211 సీట్లలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా మహాగఠబంధన్ కు సంబంధించి 27 చోట్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇతరులు 5 చోట్ల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 90% స్ట్రైక్ రేట్ తో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో స్పష్టంగా మరోసారి ఎన్డీఏ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు
బీహార్ ప్రజలు పట్టం కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓటు చోరీ, నిరుద్యోగం తదితర అంశాలను ఆర్జేడీ కూటమి ప్రచారం చేసినప్పటికీ దానికి పెద్దగా ప్రజల నుంచి రెస్పాన్స్ రాలేదు. అలాగే ఇటు ఎన్డీఏ నుంచి ప్రధానంగా ప్రచారం చేసినటువంటి అంశాలు సుశాసన్, గుడ్ గవర్నెన్స్, తాము సుపరిపాలనను కంటిన్యూ చేస్తాము, అలాగే మహిళలను ఎంపవర్మెంట్ చేస్తామనేటువంటి ప్రధానమైనటువంటి హామీలకు ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. వాటితో పాటు దాదాపు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ అందరికీ ఇచ్చారు. వాటితో పాటు 10,000 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో డిపాజిట్ చేశారు. వీటితో పాటు వృద్ధాప్య పెన్షన్ 400 రూపాయల నుంచి 1100 పెంచారు. సో ఇలా ఎన్నికలకు ముందు చేసినటువంటి ఈ పథకాలన్నీ కూడా ప్రజలందరినీ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో పాటు గత 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నితీష్ కుమార్ ఒక గుడ్ గవర్నెన్స్ కు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. సుశాసన్ బాబు అని ఆయన పిలుస్తుంటారు. సో మరోసారి ఆయనకు అధికారం ఇస్తేనే గుడ్ గవర్నెన్స్ కంటిన్యూ అవుతుందనేటువంటి విశ్వాసంతో ప్రజలు మరోసారి నితీష్ కుమార్ కు ఓటేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈసారి బీజేపీ కూటమి అత్యధికంగా సీట్లు గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. దాదాపు 91 స్థానాల్లో బీజేపీ లీడ్ లో కనబడుతుంది. ఆ తర్వాత 80 స్థానాల్లో జేడీయూ లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో క్లియర్ గా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. నిజానికి గత ఎన్నికల్లో ఇటు మహాగఠబంధన్ తరపున పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు వస్తే ఈసారి 17 సీట్లు కోల్పోయి కేవలం 2 సీట్లలో మాత్రమే లీడ్ లో ఉంది. అలాగే ఆర్జేడీ గతంలో 76 సీట్లలో గెలిస్తే ఈసారి కేవలం 21 సీట్లలో మాత్రమే లీడ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. సో మహాగఠబంధన్ కూటమి చేసినటువంటి ప్రచారానికి వారిచ్చినటువంటి హామీలను వేటిని కూడా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని, అలాగే మహిళా స్వయం సంఘాల గ్రూపులకు నెలకు 30,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అలాగే వాటితో పాటు మహిళలకు ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదని పదే పదే ఎన్డీఏ కూటమి ప్రచారం చేసింది. అలాగే ఆర్జేడీ గనక అధికారంలోకి వస్తే జంగిల్ రాజ్ వస్తుంది, లాలెస్నెస్ వస్తుంది, లాలూ ప్రసాద్ యాదవ్ తరాలో మరోసారి లాలెస్నెస్ వస్తుందనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. సో వీరు చేసినటువంటి ప్రచారం ఫలించినట్టు కనబడుతుంది. సో ప్రజలందరూ కూడా జంగిల్ రాజ్ కాదు, తమకు వికాస్ కావాలి అనేటువంటి ఆ దిశలోనే ఈరోజు నితీష్ కుమార్ కూటమికి ఈరోజు మద్దతు పలికారు. సో మోడీ, నితీష్ కుమార్ చేసినటువంటి ఈ ఫార్ములా మరోసారి ఫలించి ఎన్డీఏ కూటమి చరిత్రాత్మక బీహార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 90% స్ట్రైక్ రేట్ తో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 6-7 గంటల మధ్యలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. సో బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలుపబోతున్నారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మరోసారి వచ్చే ఏడాది కీలకమైనటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ గాని, కేరళ గాని, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతుంది. సో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి టానిక్ వచ్చేడాది జరగనున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద కొండంత బలాన్ని ఇచ్చినట్టుగా విశ్లేషకులంతా అభిప్రాయపడుతున్నారు. సో దీని ఇంపాక్ట్ డెఫినెట్ గా ఎన్డీఏ కూటమి గవర్నెన్స్ లో గానీ, అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మరింత దూకుడుతో ఎన్డీఏ, బీజేపీ ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. బీహార్లో ఎన్డీఏ విజయ ఢంకా మోగించింది. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అధికార కూటమి 200 స్థానాలు కైవసం చేసుకుంటోంది. మోదీ మ్యాజిక్, నితీష్ సంక్షేమం, సుపరిపాలన అజెండా కలిసి బీహార్లో ఎన్డీఏను మళ్లీ అధికారంలోకి తెచ్చినట్టు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత మోదీ, నితీష్ జోడీకి జై కొట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని యువత విశ్వసించింది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉండేలా చూస్తామన్న తేజస్వి యాదవ్ హామీని యూత్ నమ్మలేదు. బీహార్లో ఎన్డీఏ జయకేతనానికి ప్రధాన కారణం మహిళలే. తొలి నుంచి బీహారీ ఆడపడుచులు నితీష్ కుమార్ కు అండగా నిలుస్తున్నారు. దీనిని మరింత బలపరుచుకుంటూ ఎన్నికల ముందు కీలక పథకం అమలు చేశారాయన. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రవేశపెట్టిన నితీష్ 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున జమ చేశారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని 2 లక్షల వరకు పెంచుతామని, ఉపాధికి ఊతమిస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ ఎన్డీఏకు ఓట్లు కురిపించిందనే చెప్పాలి. ఈసారి బీహార్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఓటేశారు. మరోవైపు ఆర్జేడీ గెలిస్తే
బీహార్లో జంగిల్ రాజు తిరిగొస్తుందన్న బీజేపీ ప్రచారం బాగా జనంలోకి వెళ్ళింది. అభివృద్ధి పట్టాలెక్కుతున్న బీహార్లో మళ్లీ జంగిల్ రాజ్కు చోటు ఇవ్వొద్దన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు ప్రజల్లో బలమైన ముద్ర వేసింది. బీహారీ రైతులు కూడా ఎన్డీఏపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచారు. మఖానా బోర్డు ఏర్పాటు మిథిలాంచ్లో బీజేపీకి బాగా కలిసొచ్చింది. మధుబని, దర్భంగా జిల్లాలలో దాదాపుగా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసినట్లు ఫలితాలు చూపిస్తున్నాయి. మిథిలాలోని మొత్తం 50 నియోజకవర్గాల్లో 39 ఎన్డీఏ దక్కించుకుంది. పీఎం కిసాన్ తరహాలో బీహార్ అన్నదాతల కోసం రైతు భరోసా పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ. ఇది కూడా రైతులు ఎన్డీఏ వైపు మొగ్గు చూపేలా చేసింది.